వలపు వాకిళ్ళు రెండవ భాగం. ఒకటవ భాగంలో శిరీష, మేనక, హారతి, మందాకిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. అటు యూనివర్సిటీలోనూ ఇటు హాస్టల్లోనూ మంచి స్నేహితురాళ్లుగా పేరు తెచ్చుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా కానీ వాళ్ళ స్నేహం మాత్రం ఒక్కటిగా ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా వారి మధ్య విభేదాలు సృష్టించి వారిని విడదీయాలని ప్రయత్నించినా వారి మధ్య స్నేహానికి ఎటువంటి ఆటంకం కలిగించలేకపోతారు. కథ కొనసాగుతుంది. మందాకిని లేత గులాబీ రంగు పెదవుల మీద వెన్నెల జల్లుల సన్నని చిరునవ్వు కదిలింది. మంచేమిటో నాకు బాగా తెలుసు, మీరు నేర్పేదంతా చెడే అంది. శిరీష అరచేత్తో తన చెంప మీద తనే కొట్టుకుంది. హారతి మేనకల వైపు చూస్తూ, ఏయ్, ఈ జడ పదార్థాన్ని బాగు చెయ్యాలనుకోవటం నిజంగా మన బుద్ధి తక్కువ. అసలు దీన్ని చేసుకోబోయేవాడు ఎవడో గాని పూర్ ఫెలో. పెళ్ళైన 4 రోజులకే పిచ్చెక్కి రోడ్డున పడగెడతాడు. ఎందుకంటావా? ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలు ఏవీ దీనికి లేవు అంది. నిజమే అన్నట్లు తలూపింది మేనక. ఆ మాట మాత్రం అక్షరాల నిజం. కానీ మనం ఇంతమంది ఉండగా దీని మూలాన ఒక మగవాడు పిచ్చెక్కి రోడ్డున పడటం మన ఆడజాతికే అవమానం. దీన్ని నేను మారుస్తాను చూడండి అంది ఛాలెంజ్ చేస్తున్నట్లు. అలా అంటూనే గబాల్న మంచం మీద నుంచి లేచి పరుపెత్తి రహస్యంగా దాచిన కొన్ని పుస్తకాలు, మ్యాగజైన్లు తీసి బొత్తిగా పట్టుకొని మందాకిని మంచం మీద పడేలా విసిరింది. ఫ్లయింగ్ సాసర్స్లా ఎగిరి తన మంచం మీద పడ్డ పుస్తకాల వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు మందాకిని. ఏ పిల్ల, ఇక నుంచైనా బుద్ధిగా నా మాట విను. మన చదువు అయిపోయింది. రీసెర్చ్లు, ఎంఫిల్స్ అంటూ ఇప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టక ఓ నెల్లాళ్ల పాటు జీవితాన్ని గురించి స్టడీ చేయి. ఇళ్ళకి వెళ్తే మన పెద్దవాళ్ళు ఎలాగూ పెళ్లి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇక నుంచి సినిమాలని, షికార్లని, అదిగో అలాంటి పుస్తకాలని కాస్త మా దారిలోకి రా. అబ్బాయిలు ఎవరైనా పలకరిస్తే మరీ మొహం గంటు పెట్టుకోకు, సరదాగా మాట్లాడు. అవతలివాడు ఏ రౌడీ వెదవో అయితే ఆ విషయం వేరు, కానీ ఆ పలకరించిన వాడు కాస్త మంచివాడు, సంస్కారవంతుడు అయితే కాసేపు సరదాగా మాట్లాడినందువల్ల వచ్చి పడే నష్టమేదీ లేదు. మైల పడిపోవు. ఎవరైనా ప్రేమలేఖ పంపిస్తే జవాబు రాయక్కర్లేదు. సరదాగా చదువుకొని చింపిపడై. ప్రేమలేఖలు ఎన్ని రకాలు, ఎవడి పైత్యం ఎంత అని తెలుస్తుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేర్చుకో. అప్పుడు నీకు ప్రపంచం ఎంత అందమైందో, స్త్రీ పురుషుల ఆకర్షణ ఎంత బలమైందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. హితోపదేశం చేసింది మేనక. హారతి తలూపింది. అవును, అప్పుడు నీ అందమైన శరీరంలో అసలైన చోట్ల కదలికలు మొదలవుతాయి అంది. అసలైన అన్న చోట ఒత్తి పలుకుతూ కొంటెగా నవ్వింది కూడా. శిరీష్ అందుకుంది. ఇక చూసుకో, నీ గుండెలు గుబగుబమంటాయి. కళ్ళు తెరుచుకునే రంగురంగుల కలలు కంటావు. కోరికల వేడిలో నీ శరీరం సెగలు చిమ్ముతుంది. నిజానికి నీది సహజ సౌందర్యం. పైపూతలేం లేకపోయినా మువ్వన్నెల చిలకలా ముద్దొస్తావు. కానీ ఏం లాభం? కొయ్యబొమ్మవి. నీలో చలనం లేదు. రసస్వాదన అసలే తెలియదు. గ్లామర్ అన్న పదానికి నీకసలు అర్థం తెలుసటే. మందాకిని అదోలా చూసింది. అంటే ఏమిటి మీ అభిప్రాయం? ఏముంది? చక్కటి నీ శరీర వంపుల్ని ఎవరికోసమో ముడుపు కట్టినట్లు ఆ చీరలో ఎందుకు దాచిపెడతావు? చక్కగా మాలా మోడర్న్ ఫ్యాషన్ వస్త్రాలు వేసుకో. ముందు ఈ నైటీ వేసుకో. ఇది మొదటి పాఠం అంటూ హ్యాంగర్ మీద ఉన్న లేత గులాబీ రంగు నైటీ తీసి మందాకినికి ఉండలా చుట్టి మీద పడేలా విసిరింది. ఆ తరువాత నీ పక్కన పడేసిన పుస్తకాలు చదువు. అది రెండో పాఠం. అందులో విదేశీ అట్లాస్ ఉంది చూడు. ఆ తర్వాత ఇక చూసుకో. నాగస్వరం విన్న పాములా నీ శరీరం ఎలా ఆడుతుందో. వస్తున్న నవ్వుని పెదవుల మధ్య అదిమింది హారతి. ఇక మూడో పాఠం అని ఒక్క క్షణమాగి కళ్ళు అరమోడ్పు చేసుకుని, మేం నీకు చెప్పక్కర్లేదు, నువ్వే మాకు చెప్తావు అంటూ పకపకా నవ్వింది శిరీష. కానీ మందాకిని నవ్వలేదు. లోపల ఎన్ని సుడిగుండాలు, ఒరవడులు ఉన్నా పైకి నిండుగా గంభీరంగా ఉండే నదీమ తల్లిలా. ఇప్పుడు ఈ చీరకట్టులో నా అందానికి ఏం తక్కువైంది అంది. అయ్యో, ఏం కాలేదనే మా బాధ. పోనీ ఆ పుస్తకాలు చదువు. అసలు చదవద్దులే. ఊరికే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పేజీలు అలా అలా తిరిగాయి చాలు ఊరించింది హారతి. అంతవరకు ఆ పుస్తకాల సంగతి పట్టించుకొని మందాకిని వాళ్ళు పదే పదే చెప్పడంతో యథాలాపంగా ఆ మ్యాగజైన్లు చేతుల్లోకి తీసుకుని పేజీలు తిరగేసింది. అంతే, ఆమె ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకుతున్నట్లు జలధరించింది. జుగుప్సతో ముఖం ముడుచుకుపోయింది. రోతతో ముఖం ఎర్రగా జేవురించింది.
ఆవేశంతో ఛీ అంటూ ఆ పుస్తకాలను ఎత్తి నేలమీదికి విసిరికొట్టింది. భద్రకాళిలా విరుచుకుపడుతూ గబాలన మంచం మీద నుంచి లేచింది. ఎప్పుడూ శాంతంగా ఉండే మందాకిని ఒక్కసారి ఎర్రబడిన కళ్ళతో రౌద్రమూర్తి అయ్యేసరికి మిగతా ముగ్గురమ్మాయిలు తెల్లబోయారు. ఆ పుస్తకం ఒక విదేశీ మ్యాగజైన్. గ్లేజీ ప్రింట్ మీద రంగురంగుల్లో వివిధ భంగిమలతో ముద్రించిన సెక్స్ అట్లాస్. ఆ బొమ్మల కింద వాటికి సంబంధించిన సెక్స్ సాహిత్యం. అయినింటి ఆడపిల్లలు తమలో తాము నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే బూతు పదాల కూడిక. అమాయకులైన నేటి యువతరాన్ని పెడత్రోవ పట్టించే మత్తుమందు గుళికలు. వాటిని చూసిన మందాకినికి జుగుప్స కలిగింది. పొరపాటున పామును పట్టుకున్నట్లు ఆ పుస్తకాలని విసిరికొట్టింది. చిచి అంటూ మీదికొస్తున్న గజ్జికుక్కని చూసి అసహించుకుంటున్నట్లు చివాలున మంచం మీద నుంచి లేచి కూర్చుంది. మేనక బుగ్గలు నొక్కుకుంది. ఎందుకే అలా చిందులు తొక్కుతున్నావు? అసలు ఇప్పుడు ఏమైందని? ఆ పుస్తకాలు చదివితే నీకు కాస్త లోకజ్ఞానం వస్తుంది, హారతి వివరించింది. చిరాకుతో మందాకిని ముఖం ముడుచుకుంది. చిచి, ఇది చదివితే లోకజ్ఞానం రాదు సరికదా, ఉన్న వివేకం విజ్ఞానం కూడా నశించిపోతాయి. ఆ మాటకి శిరీష కళ్ళు ముడుచుకున్నాయి. అయితే మాకు వివేకం లేదనా నీ అభిప్రాయం? మందాకిని హేళనగా నవ్వింది. వేరే చెప్పాలా? ఖచ్చితంగా లేదు. ఎందుకనో? ఎందుకేమిటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. గదిలో చేరి ముగ్గురు ఒకటే గోల. అసలు ఆడవాళ్ళు మలయాళం సెక్స్ పిక్చర్కి వెళ్ళడం ఏమిటి? డబ్బు చేసుకోవటం కోసం, చౌకరకం అభిరుచులున్న మగవాళ్ళని ఆకర్షించడం కోసం తీసే వ్యాపార చిత్రాలవి. అలాంటి సినిమాల్లో స్త్రీకి అసలు విలువ ఉండదు. కేవలం సెక్స్ సింబల్స్గా వారిని చూపించి ఆడిస్తారు. నిజానికి అలాంటి సినిమాలని మనం గ్రహించాలి. స్త్రీకి గౌరవం లేని సినిమాలని అసలు ఆడనివ్వకూడదు, ఖండించాలి. వాల్పోస్టర్లని చింపేయాలి. నడి రోడ్ల మీద స్త్రీలను అసహ్యంగా చిత్రించిన బ్యానర్లను తగలబెట్టాలి. అది లేకపోగా థ్రిల్లింగు, ఎంటర్టైన్మెంటు, జస్ట్ ఫర్ ఫన్ అని సమర్థించుకుంటూ ఆ సినిమాను చూసొచ్చారు మీరు. పైగా మనం చదువుకున్న వాళ్ళం అయ్యుండి అలాంటి సినిమాలని, అలాంటి పుస్తకాలని ఆదరించడం వివేకమా? ఎంత రాత్రిపూటైనా అందరం ఆడవాళ్లమే అయినా ఒళ్ళంతా కనిపించేలాంటి నైటీలు వేసుకోవడం, విచ్చలవిడిగా మాట్లాడటం నాగరికత లక్షణమా? మీ దృష్టిలో ఇదంతా గొప్ప నాగరికత దృక్పథం కావచ్చు, అంతస్తుని పెంచే అలవాటే కావచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం ఇదంతా హేయమైనది. దీర్ఘం తీసింది మేనక. ఇంకా రెచ్చగొడుతున్నట్లుగా అంది శిరీష. ఇంకా ఏముంది? మీరు అలాంటి అలవాట్లని బలవంతాన అలవర్చుకోబట్టే ఇంత విచ్చలవిడిగా స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడగలుగుతున్నారు. అలాంటి చెత్త ఆలోచనలతో మీ మెదళ్ళు చెదలు పట్టి పుచ్చిపోయాయి. స్త్రీని నీచాతి నీచంగా చిత్రించే సాహిత్యాన్ని బ్యాన్ చేయాలి. నిజానికి అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రచయితులు కారు, సమాజానికి చీడపురుగులు. స్త్రీ గురించి చాలా ఎక్కువగా తెలుసుకుని చెప్పుకోవాలన్న తాపత్రయం వాళ్ళది. కానీ అటువంటి పుస్తకాలు రాసే వెధవలకి స్త్రీ గురించిన కనీస పరిజ్ఞానం కూడా లేదని నా అభిప్రాయం. వాట్? అదిరిపడింది హారతి. అవును, నేను చెప్పేది నిజం. ఉన్నట్టుండి మేనక విరగబడి నవ్వింది. 2 నిమిషాల సేపు అలా నవ్వి అతి కష్టంతో నవ్వు తెరల్ని ఆపుకుంటూ, ఏయ్ మందాకిని, నోట్లో నాలుక లేని దానిలా ఉంటావు. ఎంత ఉపన్యాసం ఇచ్చావే నీ దుంపతెగా. నువ్వు అంటున్నదేమిటి? అలాంటి పుస్తకాలు రాసే వాళ్ళకి స్త్రీ గురించిన పరిజ్ఞానం లేదా? అవును, నీ ముఖం కదూ వెర్రిదానా. నేను విషయం చెప్పనా? నీకు తెలుసో తెలియదో అసలు స్త్రీ గురించి పరిపూర్ణంగా తెలిసింది వాళ్ళకే అంది తెలియజెప్తున్నట్లు. నిండుకుండా కొద్దిగా తొణికినట్లు నవ్వింది మందాకిని, సానుభూతి చూపిస్తున్నట్లంది. నీలాంటి అమాయకులు, వయసు తొందర ఉన్న అమ్మాయిలు ఉండబట్టే ఇలాంటి చెత్తల చైతలు రాసిన చౌకబారు పుస్తకాలు అంత విరివిగా అమ్ముడుపోతున్నాయి. ఈ 20వ శతాబ్దంలో కూడా ఎంత చదువుకున్న స్త్రీని అణగదొక్కుతున్నారు. హారతి కళ్ళను చిత్రంగా కదిలించింది. అంటే ఆ పుస్తకాలు రాసేవాళ్ళకి స్త్రీ గురించి అసలేమీ తెలియదనని అభిప్రాయం? అడిగింది. వేరే చెప్పాలా? ఆ పుస్తకాల్లో అసలు ఏముందని? ఒక సమస్య ఉందా? మంచి సాహిత్య చర్చ ఉందా? బ్రాహుక్కు ఫట్మన్ తెగిందని రాస్తాడొకడు, పరికిణి బొందు జారిందని రాస్తాడు ఇంకొకడు. కానీ నిజానికి అవి అంత తేలిగ్గా తెగవు, అసలు జారవు. ఏ అమ్మాయి అయినా సరే తన కరెక్ట్ సైజు డ్రెస్ కాక కాస్త చిన్న సైజు డ్రెస్ వేసుకున్నా కూడా ఫట్ ఫట్మని తెగవు. అవి అలాగే ఒంటిని అంటిపెట్టుకుని ఉంటాయి. కాకపోతే సరైన ఆది కానప్పుడు కంఫర్టబుల్గా ఉండవు, అంతే. దాన్ని బట్టి ఆ సెక్స్ సాహిత్యం రాసే రచయితలకి స్త్రీ శరీరాన్ని గురించి, వాళ్ళు ధరించే వస్త్రాల గురించి ఏపాటి పరిజ్ఞానం ఉందో అర్థమవుతుంది.
హారతి విసురుగా కుర్చీలోంచి లేచి చేతులు తిప్పుతూ అంది. అమ్మ మందాకిని, పాపం పెద్ద రీసెర్చ్ చేసినట్లు చాలా కంఠశోష పడ్డావు, కానీ నీ ఆర్గ్యుమెంటు తప్పు. ఎలాగా చెప్తా వినో. మనం ధనిక వర్గానికి చెందిన అమ్మాయిలం గనక ఖరీదైన బ్రాలు, పెట్టికోట్సు వగైరా వాడతాం. వాటికి మంచి స్టాండర్డ్ కంపెనీవి, ఖరీదైనవి ఎలాస్టిక్స్, బటన్స్ ఉంటాయి కనుక అవి అంత తేలిగ్గా తెగవు. కానీ కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేసే చౌక రకం డ్రెస్సులకి అలాంటి ఎలాస్టిక్స్, బటన్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఫట్మని తెగే అవకాశం ఉంది అంది. పాయింట్ దొరికిందన్న ధీమాతో. ఆ కాస్తకే గెలిచానన్న గర్వం ఆమె మాటల నిండా కనపడుతోంది. వేదాంతిలా చిరునవ్వు నవ్వింది మందాకిని. హారతి, ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏమిటి? నువ్వు వాడే బ్రా కానీ పెట్టికోట్ కానీ ఒక్కొక్కటి ఎంత ఖరీదు ఉంటుంది సుమారుగా? 50 పైమాటే, అవునా? నువ్వు బాగా ధనవంతుల అమ్మాయివి గనక అంత ఖరీదు ఒక్క పెట్టికోట్కే పెడతావు. కానీ 50 రూపాయల లోపు ఖరీదు గల చీరలు కట్టే స్త్రీలు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా వేశ్య వృత్తిలో బ్రతికే స్త్రీలు చాలా చౌకరకం బట్టలు, చౌకరకం కాస్మెటిక్స్ వాడతారు. అటువంటి వాళ్ళు ధరించిన పెట్టికోట్సు కాస్త ఒత్తిడికే పుటుక్కుని తెగిపడే అవకాశం ఉంది. మరి ఈ సెక్స్ రచయితలు పేజీకి ఒకసారి ఆమె వేసుకున్న హుక్కు ఫట్టుమని తెగిందని రాశారంటే చౌకరకం స్త్రీ సాంగత్యం వల్ల, నేలబారు అనుభవాల వల్ల అబ్బిన అవగాహన అని అర్థమవుతోంది కదా. పైగా అటువంటి చెత్త భాష, చౌకబారు డైలాగులు కూడా అలాంటి పుస్తకాల్లో ఉంటాయి. పైగా ఆ మాటల్ని ఆడవాళ్ల నోటి వెంట పలికిస్తాడు రచయిత. ఒక పరాయి మగాడితో మీరు అలా మాట్లాడగలరా? అంతెందుకు, పొద్దున్న ఆ ఆనంద్ కాస్త అమర్యాదగా ప్రవర్తించాడని చెంపదెబ్బ కొట్టింది శిరీష. ఈ పుస్తకాల్లో రాసినట్లు సరదాగా తీసుకోలేకపోయిందేం? ఎందుకని చెప్పండి. ఒక్క క్షణం ఆ గదిలో సూది కింద పడితే వినిపించే నిశ్శబ్దం ఆవరించింది. మందాకిని అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియనట్లు మిగతా ముగ్గురమ్మాయిలు ముఖాలు చూసుకోసాగారు. మందాకిని కళ్లల్లో సన్నని విజయరేఖ తొంగి చూసింది. నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నట్లంది. అలాంటి చౌకరకం స్త్రీల సాంగత్యంలో చౌకరకం అనుభవాల్ని సంపాదించుకొని చదువు, సంస్కారం ఉన్న గొప్పింటి అమ్మాయిలను, మనలాంటి మంచి ఫ్యామిలీ టైప్ అమ్మాయిలని ఊహించుకుంటూ ఆ సెక్స్ రచయితలు చెత్త సాహిత్యం రాస్తారు. నిద్రాణమైన కోరికలను రెచ్చగొడతారు. వయసు ఉరవడిలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేక ఆ ఆకర్షణకి బలి అయిపోతారు యువతరం. కొత్తగా బ్రాందీ తాగేవాడికి ముందు కాస్త సిగ్గుగా, భయంగా ఉంటుంది. కానీ ఆ మత్తుకి అలవాటు పడ్డాక అసలు ఇందులో తప్పేముంది అనే స్థితికి వస్తాడు. ఒకసారి సిగరెట్ తాగినవాడు మళ్ళీ తాగాలనుకుంటాడు. డ్రగ్స్, బ్రౌన్ షుగర్, హెరాయిన్, గంజాయి ఇవన్నీ కూడా అలాంటివే. ఆ వ్యసనం అధపాతాళానికి లాగుతుందని తెలుసు. అయినా ఆ ఆకర్షణ నుంచి బయటపడలేకపోతారు. నిస్సందేహంగా ఈ సెక్స్ సాహిత్యం కూడా ఆ కోవకి చెందిందే. అది చాలదన్నట్లు అభిమానులమంటూ అడ్రస్ దొరికిన రచయితలకి ఆడపిల్లలు ఉత్తరాలు రాయటం, వాళ్లతో పరిచయాలు పెంచుకోవటం, పైగా అదేదో ప్రెస్టీజీ అన్నట్లు గర్వపడటం నేడు ఒక పెద్ద గ్లామర్ అయింది. పలానా రచయిత నాకు తెలుసు అని చెప్పుకోవటం కాలేజీ అమ్మాయిలకి ప్లస్ పాయింట్ అయింది. పైగా దానికి ప్రేమ అని పేరు పెడుతున్నారు. అలా అభిమానులమంటూ అమాయకంగా తన దగ్గరకు వచ్చిన ఆడపిల్లల్ని స్వసుఖాలకి ఉపయోగించుకుంటున్నారు ఆ మేధావులైన రచయితలు. ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితాన్ని కాలరాచకూడదు అన్న కనీస పరిజ్ఞానం, వివేకం లేనివాడు రచయిత అయ్యాడంటే సమాజం ముందుకు నడుస్తుందా, వెనక్కి వెళ్తుందా? కానీ నిజానికి విద్య, వివేకం ఉన్న ఏ ఆడపిల్ల అలాంటి చెత్త రచయితల్ని, సెక్స్ గురించి విచ్చలవిడిగా రాసేవాడిని, కనిపించిన ఆడపిల్లలందరితోటి ఎంజాయ్ చేసేవాడిని అయినింటి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. ముందుగా ఉన్నతమైన వ్యక్తిత్వం గల సంస్కారవంతుడిని స్త్రీ ఇష్టపడుతుంది. అతని కోసం జీవితం అర్పిస్తుంది. మేనక కళ్ళు చక్రాల్లా తిప్పింది. నిజమా అన్నట్లు చూసింది. ఆ చూపులోని సన్నని హేళనని మందాకిని గుర్తించకపోలేదు. ఏం కాదా? పోనీ నువ్వు చెప్పు. మీ నాన్న రేపు నీకు పెళ్లి సంబంధం తెస్తే నువ్వు ఎటువంటి వాడిని కోరుకుంటావు? ఇలాంటి చెత్త పుస్తకాలు రాసి రోజుకొకరితో విచ్చలవిడిగా తిరిగేవాడిని ఇష్టపడతావా? లేక చక్కగా చదువుకొని ఉద్యోగం, వ్యక్తిత్వం, మాట పొందిక, నిజాయితీ ఉన్నవాడిని ఇష్టపడతావా? రెండో వాడినే. మందాకిని చిరునవ్వు నవ్వింది. అవును కదా? అవును. కానీ చూడు, ఇలాంటి చెత్త పుస్తకాలు చదవబట్టి నువ్వు తాత్కాలికంగా వివేకాన్ని కోల్పోయావు, అంతేనా? ఒకసారి లేచి అద్దంలో మళ్ళీ చూసుకో. పేరుకు నైటీ వేసుకున్న నీ శరీరం ఒంపులన్నీ అంగాంగం చక్కగా కనిపిస్తున్నాయి. అందరం ఎంత ఆడవాళ్లమే అయినా కనీసం సిగ్గుపడటం లేదు. నైటీ వేసుకోవడం తప్పని నేననను. అది మన సాంప్రదాయం కాదు. పైగా ఆ నైటీని
పెళ్ళైన ఆడవాళ్లు భర్త సన్నిధిలో రాత్రిపూట ధరిస్తే బాగుంటుంది. లేదు, దళసరిగా ఉన్న ఫుల్ మ్యాక్సీ లాంటివి వేసుకోవచ్చు. కానీ ఆధునికత పేరుతో ఆడవాళ్లు సిగ్గుని వదిలేయటాన్ని మాత్రం నేను అంగీకరించను. కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. బాంబు పేలటానికి ముందు ఉండే నిశ్శబ్దం ఆ గదిలో అలుముకుంది. మందాకిని మాట్లాడుతుంటే ముగ్గురు మూగబొమ్మల్లా కూర్చుండిపోయారు. ఎప్పుడూ నెమ్మదిగా మితభాషగా ఉండే మందాకిని నేత చీరల్లో అమ్మమ్మలా మంచం మీద ముడుచుకునే పుస్తకాల పురుగు. మందాకినిలో ఇంత పరిజ్ఞానం ఉందా? దానికి ఇంత తర్కం తెలుసా? ఆ విభ్రాంతి నుంచి ముందుగా తేరుకుంది హారతి. అరచేత్తో గుండెల మీద కొట్టుకుంటూ హమ్మ హమ్మ ఎంత ఉపన్యాసం ఇచ్చావే అంది చక్రాల్లా కళ్ళు తిప్పుతూ. మేనక బుగ్గలు నొక్కుకుంది. మాటలు రాని ముంగిమొద్దులా ఉంటావు. అసలు ఇన్ని విషయాలు నీకెలా తెలిసే? అది సెక్స్ గురించి, పైగా ఆ పుస్తకాలు రాసేవాళ్ల గురించి. శిరీష కుతూహలంగా చూసింది. అది కాదే మందాకిని, నాదో సందేహం, అడగనా అంది. మందాకిని తల ఊపింది. అడుగు. నువ్వెప్పుడు మంచి పుస్తకాలే చదువుతావు. మాలా ఆ సాహిత్యం చదవవు, మూవీలు చూడవు, అవునా? అవును. మరి అలాంటప్పుడు మేం చదివే ఆ పుస్తకాల్లో ఏముందో నీకెలా తెలిసే? అందులో ఏం రాశాడో, ఇంకేదైనా రాశాడో చదివితే కదా తెలిసేది. ఆ ప్రశ్నతో మందాకిని ముఖం వన్నె తరిగింది. మేనకకి హారతికి ఊపిరొచ్చినట్లయింది. కంగ్రాట్స్ సిరి. ఇప్పుడు చెప్పవే మందాకిని, మా ప్రశ్నకి సమాధానం. ఇందాకటి నుంచి తెగ ఊదరగొడుతున్నావు అంది మేనక. హారతి ఎగతాళి చేసింది. దాని ముఖం అదేం చెప్తుంది? మనం ఎవ్వరం గదిలో లేకుండా చూసి మన పరుపుల కింద అల్మరాల్లోనో వెతికి ఆ పుస్తకాలు తీసి చదువుతుంది గుండెలు తీసిన బంటు. మందాకిని చిరాకు పడుతున్నట్లంది. అందులో గుండెలు తీయటమేముందే? రహస్యంగా చదవాల్సిన అవసరం అసలే లేదు. మీరు ఎప్పటి నుంచి అలాంటి పుస్తకాలు చదువుతున్నారో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళటం అలవాటు. ఆ హాబీని నాకు మా నాన్న నేర్పించాడు. దగ్గరలో ఉన్న లెండింగ్ బుక్ షాపుల్లో మెంబర్షిప్ తీసుకుంటాను. అలాంటి ఎన్నో సందర్భాల్లోనే ఈ పుస్తకాలు చూడటం కూడా జరిగింది. కొత్తలో వాటిలో ఏముంటుందో తెలియక తెచ్చుకొని చదివాను. తీరా చదివాక అసహ్యమనిపించింది. స్త్రీని అంగాంగ వర్ణన చేస్తూ కనీస గౌరవం లేకుండా ఆ పుస్తకాల నిండా వర్ణించటం, కేవలం ఆట బొమ్మలుగా చిత్రీకరించటం నాకు నచ్చలేదు. అందుకే ఆ దరిద్రపు పుస్తకాల జోలికి నేను మళ్ళీ వెళ్ళలేదు. మేనక పగలబడి నవ్వింది. మందాకిని, ఆ పుస్తకాలు మంచివా చెడ్డవా అన్న చర్చ అనవసరం. కానీ మొత్తానికి ఆ పుస్తకాలు నువ్వు చదివావన్న మాటే కదా అంది నిలదీస్తూ. అవును, చదివాను. నాకు సాహిత్యం అంటే ఇష్టం. ఏ పుస్తకమైనా చదవటం తప్పు కాదు. అసలు అన్ని రకాల సాహిత్యాన్ని చదవాలి. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలి. చెడుని విడిచి మంచిని స్వీకరించాలి. అది వివేకవంతుల లక్షణం. నాకు ఆ పాటి విచక్షణ ఉండబట్టే మళ్ళీ ఆ పుస్తకాల జోలికి పోలేదు. కానీ మీరు అవి చెడ్డవని తెలిసి మళ్ళీ మళ్ళీ వాటినే చదువుతున్నారు. అంటే చదువు సంస్కారం ఉండి కూడా మీ మనసులు తప్పుదారికి డైవర్ట్ అయ్యాయన్న మాటే కదా. ఆ లెక్కలో ఇప్పటికే మీ మీద ఆ పుస్తకాల ప్రభావం పడిందన్నమాట. సాగదీసింది హారతి. ఇంతకీ ఏమిటి నీ గోలా? మమ్మల్ని ఆ పుస్తకాలు చదవద్దు, అలాంటి సినిమాలు చూడొద్దంటావు, అంతే కదా? మందాకిని అవునన్నట్లు తల ఊపింది. చదివితే వచ్చిన నష్టం ఏమిటి? శిరీష ఎదురు ప్రశ్న వేసింది. నష్టం కావలసినంత. అలాంటి సాహిత్యం చదివి అడల్ట్స్ పిక్చర్స్ చూస్తే మనసు అదుపు తప్పుతుంది, చిత్తచాంపల్యం కలుగుతుంది, మనోవికారాలు చెలరేగుతాయి. శరీరం చెప్పిన మాట వినకుండా కళ్ళెం లేని గుర్రంలా అవుతుంది. తప్పు అని తెలిసి మనిషి, ముఖ్యంగా స్త్రీ, కాలు జారుతుంది. అంతే. మందాకిని నోటి వాక్యం పూర్తి కానేలేదు. భళ్ళుమని కొండ బద్దలైనట్లు గొల్లుమన్న నవ్వులతో ఆ గది మారుమోగింది. శిరీష, హారతి, మేనక ఎవరో కీచినట్లు పడి పడి నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వుల నిండా ఉన్న హేళన మందాకిని మనసుకి ముల్లులా గుచ్చుకుంది. ఆ తరువాత అతి కష్టం మీద నవ్వును ఆపుకుంటూ మేనక అంది వెక్కిరింతగా, ఆల్ రైట్, సరే, కాసేపు నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. కానీ ఇంతకీ ఇప్పుడు మేం చెడిపోయింది ఏమిటి? నువ్వు మాకన్నా బాగుపడిందేమిటి? పోనీ అదన్నా చెప్పు. మందాకినికి ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. వాళ్ల వెక్కిరింపుకి మనసంతా ఎలాగో అయి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది గమనించిన హారతి దాని ముఖం అదేం చెప్తుందే? మనం చెడిపోయింది లేదు, అది మనకన్నా బాగుపడింది లేదు. ఎక్కడా తప్పకుండా మనమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్కి వచ్చాం. ప్రీవియస్లో అందరం 80% మార్కులు సంపాదించుకున్నాం. అటు హాస్టల్లోనూ ఇటు కాలేజీలోనూ మనందరికీ బుద్ధిమంతులమని, బ్రిలియంట్స్ అని అంతో ఇంతో పేరుంది. కాదంటావుటే మందాకిని అని అడిగింది. మాటలు రానిదానిలా కాసేపు స్తబ్దంగా ఉండిపోయింది మందాకిని.
వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. వితన్నవాదంలోకి దిగారు. తన పాయింట్ని అర్థం చేసుకోవటం లేదు సరికదా, తప్పుదారి పట్టిస్తున్నారు అనిపించింది. అందుకే ఏం జవాబు చెప్పాలో తోచలేదు మందాకినికి. అది గమనించిన శిరీష నవ్వుతూ, ఏయ్ మందాకిని, నేనొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ముందు మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, మన శరీరం మీద మనసు మీద కంట్రోల్ ఉండాలి. రౌతు శక్తివంతుడైతే ఎంత మొండి గుర్రమైనా అదుపు తప్పదు. రౌతు బలహీనుడైతే మంచి గుర్రం కూడా కళ్ళెం బదిలించుకొని పారిపోతుంది. నా మటుకు నేను ఎన్నో రోజులుగా, దాదాపు నాకు ఊహ తెలిసి బుక్ రీడింగ్ హాబీగా మొదలైనప్పటి నుంచి ఈ పుస్తకాలు చదువుతున్నాను. మన క్లాస్మేట్స్తో, మగవాళ్లతో మాట్లాడుతున్నాను. అకేషనల్గా వాళ్లతో కలిసి చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాను. ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడప్పుడు సరదాగా కలుసుకుని కాసేపు గడుపుతూ ఉంటాం. కానీ ఇంతవరకు నా మనసు చలించటం లాంటిది జరగలేదు. ఏ చిన్న తప్పు పని చెయ్యలేదు. నువ్వు అన్నట్లు కాలు జారటం లాంటిది అసలే జరగలేదు అంది కాస్త తమాషాగా, భుజాలు కుదిపి నవ్వుతూ. అవును, శిరీష్ చెప్పింది అక్షరాల నిజం, మేము అంతే అంటూ గర్వంగా వంతపాడారు మేనక, హారతి. మందాకినికి అప్పటికి కాస్త మాట్లాడటానికి ఊపిరి వచ్చినట్లయింది. మీరా తప్పు చేశారని నేను అనటం లేదు, కానీ చదివిన చెడు పుస్తకాల ప్రభావం, చూసిన సెక్స్ సినిమాల ప్రభావం అంతర్లీనంగా మీలో ఉంటాయి. నిమురుగప్పిన నిప్పులా అది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ సమయానుకూలంగా ఆ బలహీనత బయటపడే అవకాశం ఎక్కువని నా అభిప్రాయం అంది. మేనక కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అంటే నాకున్న కంట్రోల్ మీకుండదు అని. అర్థం కాలేదు. సపోజ్ ఎవరైనా యుక్త వయస్కుడైన యువకుడితో మనం కొంచెం సేపు ఏకాంతంగా గడపవలసిన పరిస్థితి ఏర్పడిందనుకోండి. ఆ సమయంలో మీలో నిద్రాణమైన కోరికలు తలెత్తే అవకాశం ఉంది. మీలో మీకు తెలియకుండానే మనోవికారాలు చెలరేగి చిత్తచాంచల్యం కలుగుతుంది. మీరు తొందరగా అవతల వ్యక్తి పనిన వలలో పడిపోతారు. ఎందుకంటే మీలో అప్పటికే చెడు ప్రభావం పేరుకొనిపోయి ఉంది గనక. కానీ నా విషయం అలా కాదు. ఎందుకంటే నేను అలాంటి పుస్తకాలు చదవలేదు కనుక, సినిమాలు చూడను కనుక అసలు అలాంటి ఆలోచనలు నాకు వచ్చే అవకాశం లేదు. హారతి విభ్రాంతిగా అడిగింది. ఒంటరిగా ఒక అబ్బాయితో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడానా? ఎందుకు రావు? వస్తాయి. అస్సలు రావని నేననను. అది ప్రకృతి సహజం. ఎంత నాపై నాకు కంట్రోల్ ఉన్నా నేను మీలానే యుక్త వయసులో ఉన్న అమ్మాయిని. నాకు నచ్చిన వ్యక్తి ఏకాంతంలో తటస్థపడితే నా మనసు చలించవచ్చు, నాలో కోరికలు చెలరేగవచ్చు, మనోవికారాలు నన్ను ప్రేరేపించవచ్చు. కానీ వాటిని అదుపు చేసుకునే శక్తి నాకుంటుంది. ఎందుకంటే నా మానసిక ఆరోగ్యం మంచిది గనక. కానీ మీ విషయం అలా కాదే. శిరీష వాడిగా చూసింది. ఎందుకనో? ఎందుకేముంది? శారీరకంగా మీరు ఏ తప్పు చేయకపోయినా మీ మనసుల్లో చెడు ఆలోచనలు ప్రవేశించాయి గనక మీ మనసు మీద మీకు కంట్రోల్ ఉండదు అంది మందాకిని నిక్కచ్చిగా. నో, దాదా పరుస్తున్నట్లు అంది మేనక. నేను నీతో చచ్చినా ఏకీభవించను. ఆడా మగ, అది యుక్త వయసులో ఉన్న వాళ్ల మధ్య ఆకర్షణ సహజం. ఏ పుస్తకాలు చదవకపోయినా వాళ్ళు ఉద్రేకపడే అవకాశం ఉంది. నీ వాదన తప్పు. అవునే మందాకిని, నీ వాదం తప్పు. అబ్జల్యూట్లీ యు ఆర్ రాంగ్. పల్లెటూళ్ళకు పోతే ఇలాంటివి ఎన్నో వ్యవహారాలు, అవినీతి కథలు మనకి కొల్లలుగా వినిపిస్తాయి. కానీ చాలా వరకు ఆ పల్లె ప్రజలంతా అక్షరజ్ఞానం లేని వాళ్లే. దానికేమంటావు? కానీ మందాకిని ఒప్పుకోలేదు. నిజమే, వాళ్ళకి అక్షరజ్ఞానం లేకపోయినా పరిస్థితులు అనుకూలించకపోతే వాళ్ళు తప్పు చేసే అవకాశం లేదు. ఈ లోకంలో ప్రతి మనిషి మంచివాడే, పరిస్థితులే చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి. అందుకే మనం చెడ్డ పరిస్థితులు, చెడ్డ వాతావరణం మన చుట్టూ ఏర్పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సామీప్యం, ఏకాంతం మనిషిని చెడుకి ప్రోత్సహిస్తాయి. మందాకిని అలా అనడంతో మిగతా ముగ్గురమ్మాయిల ముఖాలు ఎర్రగా కందాయి. అహం దెబ్బతిన్నట్లు రోషంగా ముఖాలు చూసుకున్నారు. తను మాత్రమే బుద్ధిమంత్రాలు, మిగతా వాళ్ళు కాదు అన్నట్లు ఆమె మాట్లాడటం వాళ్లల్లో అసహనం కలిగించింది. హారతి ఆవేశం పట్టనట్లు తీవ్రంగా నొసలు ముడిచి కోపంగా అంది. అంటే ఇంతకీ నువ్వనేదేమిటి? మా మీద మాకు కంట్రోల్ లేదనేగా? మా మనసులు మలినమయ్యాయనేగా? అవును. తెల్ల కాగితం మీద పెన్ను విదిలిస్తే మరకవుతుంది. పెన్ను విదిలించకపోతే కాగితం తెల్లగానే ఉంటుంది. ఆవేశం తెచ్చే అనుభవం కూడా అలాంటిదే. మీరు ఎప్పుడూ చాటుగా చదివే ఆ పుస్తకాలు, చూసే సినిమాలు అంతర్గతంగా మీ పైన కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా మిమ్మల్ని ఉద్రిక్తపరుస్తాయి. మీ మనసు మీరు చెప్పిన మాట వినదు. కాస్త పరిస్థితులు రెచ్చగొడితే మగవాడికి మీరు చప్పున లొంగిపోతారు. కానీ నేను అలా కాదు. శిరీష వ్యంగ్యంగా నవ్వింది. ఎందుకేముంది? నా మనసుని, ఆలోచనలని ఆరోగ్యవంతంగా పెట్టుకున్నాను. మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటుంది.
మన ఇంటి చుట్టూ మురికి బాగా ఉందనుకోండి, వాసన వస్తుంది. ఆ మురికి వల్ల ఈగలు, దోమలు లాంటి క్రిములు చేరుతాయి, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇంటి చుట్టూ మురికి లేదనుకోండి, క్రిములు చేరవు, మన ఆరోగ్యం చెడదు, దుర్వాసన రాదు. ఆరోగ్యం విషయంలో ఇల్లైనా మనసైనా అంతే. ఏయ్ మందా, చాలా గొప్పగా ఏదేదో చెప్పాను అనుకుంటున్నావేమో, కానీ మేం మరీ నువ్వు అనుకున్నంత చపలచిత్తలం కాదు. కడలి ఎంత పొంగినా చెలియలి కట్ట దాటిపోదు. ఎన్ని చెడు పుస్తకాలు చదివినా మా లిమిట్సు మాకు తెలుసు. నిప్పుకి చెదలు పడతాయనుకోవటం నీ అవివేకం. మేనక పిడికిళ్ళు బిగించింది. హారతి చటాలున్న కుర్చీలోంచి లేచింది. నడుం దగ్గర జారిన నైటీ బెల్ట్ బిగించుకుంటూ ఛాలెంజ్ చేసినట్లు చేతులు గాలిలో కదిలించింది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. నువ్వు భూతద్దాలు పెట్టుకొని లోకాన్ని చూస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నావు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏదో సరదాగా అలాంటి పిక్చర్స్ చూసి వచ్చినంత మాత్రాన మేం చెడిపోయిన రకాలమని, నువ్వు మాత్రం చాలా బుద్ధిమంతురాలవని నీ అభిప్రాయం కావచ్చు. అందుకు చచ్చువాదనలు చేసి పాపం ఆయాసపడుతున్నావు. కానీ మేం మరీ నువ్వు అనుకుంటున్నంత కంట్రోల్ లేని వాళ్ళం మాత్రం కాదు. అవునే మందాకిని, నువ్వు అనుకున్నంత చిత్తచాంచల్యం మాకు లేదు. కావాలంటే చెప్పు, పందెం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని మా నిగ్రహశక్తిని నిరూపించుకుంటాం, సవాల్ చేసింది శిరీష. అవును, సమర్థించింది మేనక. హారతి మందాకిని ముఖం మీద చేతులు ఆడిస్తూ అంది. ఇదిగో మందాకిని, ఆఖరిసారిగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎంతటి ఏకాంతంలోనైనా సరే, అతడు ఎంతటి అందగాడైనా సరే, ఆఖరికి నేను గాఢంగా ప్రేమించే నా ప్రియుడైనా సరే, నేను టెంప్ట్ కాను. అతనితో ఏకాంతంగా కొన్ని రాత్రులు ఒకే గదిలో గడపవలసి వచ్చినా నేను చలించను. కావాలంటే నిరూపించుకుంటాను. ఈజ్ ఇట్? ఎస్, ఇట్ ఈజ్. అంతే. గదిలో నిశ్శబ్దం. సూది కింద పడితే వినిపించే నిశ్శబ్దం ఏర్పడింది. ఇప్పుడో ఇంకో ఘడియకో పెద్ద అణుబాంబు పేలుతుందన్నట్లు ఆ నలుగురు అమ్మాయిలు వదనాల్లో ఒక విధమైన ఉద్వేగం. ఆ ఉద్వేగాన్ని అణుచుకుంటూ మందాకిని అడిగింది, ఏమిటి? మీకు చాలా ఇష్టమైన అబ్బాయితో ఎంతటి ఏకాంతం లభించినా మీరు టెంప్ట్ కారా? భావోద్వేగంతో చలించరా? అవును, ముగ్గురు ముక్తకంఠంతో అరిచారు. ఆర్ యు ష్యూర్? రెట్టించింది మందాకిని. ఎస్, వీఆర్ పర్ఫెక్ట్. మందాకిని పెదవులు బిగించి ఏదో ఆలోచిస్తున్నట్లుగా అంది. బాగా నిర్ణయించుకున్నారా, లేక ఏదో ఛాలెంజ్ కోసం సరదాగా అంటున్నారా? ముగ్గురు తల అడ్డంగా తిప్పారు. ఛాలెంజ్ కోసం కాదు. అయినా ఇలాంటి విషయాల్లో సరదా ఏమిటి? అయినా మందాకిని, ఒక విషయం మాత్రం మర్చిపోకు, నువ్వింకా సైకాలజీ స్టూడెంట్వే, కానీ ఆ సబ్జెక్ట్లో నీకు తల పండిపోలేదు. కాస్త వ్యంగ్యంగా నవ్వింది మేనక. ఆ నవ్వులోని హేళన మందాకిని హృదయాన్ని కలవరపరిచింది. తీక్షణంగా చూస్తూ అంది, మాటలు కాదు, ఆ విషయం నిరూపించుకోవాలి. తప్పకుండా. మా ముగ్గురిది ఒకటే మాట. మా మనోనిబ్బరాన్ని నిరూపించుకుంటాం. ఏం చేస్తే మా నిగ్రహం గొప్పదని నీకు నమ్మకం కలుగుతుందో చెప్పు. నీ అంచనాలు మాత్రం శుద్ధ తప్పు, అంది హారతి. బాగా ఆలోచించుకునే ఈ సవాల్ చేస్తున్నాం. ఇక నువ్వు ఏ పరీక్ష పెట్టుకుంటావో నీ ఇష్టం, స్నేహితురాళ్ళని బలపరిచింది శిరీష. మేనక రాజీకొస్తున్నట్లంది. అవునే మందాకిని, మన మధ్య ఈ చర్చలు, వాదోపవాదాలు ఈరోజు కొత్త కాదు. 2 సంవత్సరాల నుంచి అడపాదడపా ఏదో ఒక విషయం గురించి వాదించుకుంటూనే ఉన్నాం. నువ్వు సైకాలజీ స్టూడెంట్ అయితే కావచ్చు, కానీ ఇతరుల గురించి నీ అంచనాలన్నీ మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడో నీ ఎస్టిమేషన్ తప్పింది. అలాంటి పుస్తకాలు చదివినంత మాత్రాన ఎవ్వరూ చెడిపోరు. మనోనిబ్బరం ముఖ్యం. ఇంట్లో కూర్చొనే దయ్యాలున్నాయని మనం భయపడతాం. అదే మాట కాటికాపరి దగ్గరికి పోయి అడుగు. దయ్యాలు లేవంటాడు అంటే వాడికున్న మనోనిబ్బరం మనకు లేదని అర్థం. కాబట్టి దేనికైనా మనోనిబ్బరం ముఖ్యం, కానీ పరిస్థితులు మాత్రం కాదు. మేం సినిమాలు చూసింది, ఆ పుస్తకాలు చదివింది సరదాగా టైంపాస్ కోసమే, కానీ నువ్వు అపోహపడుతున్నట్లు ఏదో అనుభవాలని ఆశించి మాత్రం కాదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు అంతే. కానీ నిజంగా మేము అలాంటి అనుభవాలే కావాలి అనుకుంటే మాకు అడ్డేముంది చెప్పు. కానీ మేము అనుకోలేదు. నిజానికి నీలాంటి భయస్థుల కంటే మాకే మనసు మీద కంట్రోల్ ఉంటుంది, అంది నచ్చ చెప్తున్నట్లు. శిరీష మందాకిని కేసు చూసి వెక్కిరిస్తున్నట్లు అంది. మరి మందాకిని మహాపతివ్రత, ఇంతకీ నీ సంగతి చెప్పు, అంది. దాని ముఖం అదేం చెప్తుంది? మగాడిని చూస్తేనే దానికి వణుకు, గుండెదడ, కాళ్ళు చేతులు చల్లబడతాయి. ఇక వాడితో ఏకాంతంగా ఏం గడపగలదు? అమాంతం పోయి వాడి ఒళ్ళో పడుతుంది. పకపక నవ్వింది హారతి. మందాకిని తొణుకు బెణుకు లేకుండా అంది. నాకు మగాళ్ళంటే వణుకు భయం లేవు. అయితే వాడితో ఒంటరిగా గడుపుతావా? గడపను. అంటే ఈ ఛాలెంజ్కి నిలబడలేవన్నమాట. ఐ మీన్ ఒప్పుకోవన్నమాట.
కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆలోచించుకుని చెప్పింది మందాకిని. ఒప్పుకోను కూడబలుక్కున్నట్లు. ముగ్గురు నవ్వారు. 10 నిమిషాల సేపు నవ్వులతో ఆ గది మారుమోగింది. మునిపంటి పెదవిని నొక్కి నవ్వుని ఆపుకుంటూ హారతి అడిగింది. మగవాళ్ళంటే భయం లేనప్పుడు ఒప్పుకోవటానికేం? ఏమీ లేదు, ఒప్పుకోవచ్చు. కానీ నేను ఎంత మంచిగా నీతిగా ఉన్నా పరిస్థితులు అవినీతి వైపు మళ్లించవచ్చు. నేను నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు, అవతల మనిషి కూడా ఉండాలి. లేకపోతే జరగకూడంది జరగవచ్చు. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. అందుకే నేను ఒప్పుకోలేను. మృదువుగా నిబ్బరంగానే చెప్పిన ఆమె కంఠంలో లీలగా భయం ద్యోతకమైంది. కానీ మేమలా కాదు. ఎంతటి చెడు పరిస్థితులు ఎదురైనా వాటి ప్రభావం మా మీద ఉండదు. అంతేకాదు, అవతల మనిషి ఎంత టెంప్ట్ చేసినా మేం ప్రలోభపడం. మా నిజాయితీని నిరూపించగలం అంది. బంగారాన్ని నిప్పులో వేసినా అది మెరుస్తుంది కానీ బొగ్గులా మాడిపోదు. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఎంతటి చెడు పరిస్థితులు ఎదురైనా శీలాన్ని నిలబెట్టుకోవటమే వ్యక్తిత్వానికి గీటురాయి అంది శిరీష హారతిని సమర్థిస్తున్నట్లు. అవును, నా అభిప్రాయం కూడా అదే. మంచి జరిగితే తన గొప్పతనం అనుకోవటం, చెడు జరిగితే పరిస్థితుల మీదికి నెట్టటం పరిపాటి అయింది. పెనుగాలి వీస్తే చిన్న పుల్లలు ఎగిరిపోతాయి కానీ మానులు ఎగరవు. వ్యక్తిత్వం కూడా అలాంటిదే. సీత లంకలో ఉన్న ఆమె పాతివ్రత్యం చెడలేదు. వ్యక్తిత్వం అంటే అలా ఉండాలి అంది మేనక. అవునన్నట్లు మందాకిని తల ఊపింది. మీరు చెప్పింది కొంతవరకు నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కోసారి పరిస్థితులు మన ఊహకి అందని విధంగా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విధిని ఎదిరించే శక్తి మనకి లేదు. ఒక్కోసారి విధి ఎదురు తిరుగుతుంది. విధి ఆడే ఆటలో మనం కీలుబొమ్మలం. అంటే మనం ఎంత నిబ్బరంగా ఉన్నా అవతలి వ్యక్తి ఉండలేకపోవచ్చు, ప్రలోభపరచవచ్చు. మనసు మాయలో పడుతుంది. ముళ్ళు అరిటాకు సామెత ఎటొచ్చి అన్యాయం జరిగేది ఆడదానికే. అందుకే సాధ్యమైనంత వరకు చెడుకి దూరంగా ఉండటం మంచిది. ఓహో, అయితే అందుకే నువ్వు ముందు జాగ్రత్త పడతానంటావు ఎకసక్యంగా అంది శిరీష. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా, నవ్వినా ఎగతాళి చేసినా నా అభిప్రాయం అదే. పాకుడి మీద కాలు పెడితే జారి పడతాం. కానీ అసలు మనం మెసలే చోట నాచు పట్టకుండా జాగ్రత్త పడితే, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే జారిపడే అవకాశమే ఉండదు కదా. మూతి సున్నాలా చుట్టి హారతి కళ్ళు తిప్పింది. మందాకిని, నువ్వు చెప్పేది నిజమే, కానీ మేం అనేది ఏమిటంటే పొరపాటున ఆ పాకుడి మీద కాలు పడినా జాగ్రత్తగా అడుగు వేయాలని మా నమ్మకం. కాదు, మా ఆత్మవిశ్వాసం నిక్కచ్చిగా అన్నారు ఆ అమ్మాయిలు. మందాకిని నిట్టూర్పు ఆపుకుంది. ఏమో, నాకంత కాన్ఫిడెన్స్ లేదు. హియర్ హియర్ మేనక చప్పట్లు కొట్టింది. మందాకిని, దొరికిపోయావే. అసలు విషయం ఏమిటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. పరిస్థితులు ఎటువంటివైనా, ఎంత మంచిగా ఉన్నా నువ్వు ఏ యువకుడి సమీపంలో మంచిగా ఉండలేవు. అది నీ బలహీనత. నీ మనసు మగవాడి ముందు చంచలమైపోతుంది. అందుకే నీకింత భయం అంది మేనక ఒక గొప్ప రహస్యాన్ని ఛేదించి స్టేట్మెంట్ ఇస్తున్నట్లు. కానీ మందాకిని ఒప్పుకోలేదు. నా మనసు మరీ అంత చంచలం కాదు. నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అవతలి వ్యక్తికి కూడా అలాంటి నమ్మకం, అదే వ్యక్తిత్వం ఉండాలి కదా. రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పడినప్పుడు మనిషి బలహీనుడవుతాడు. ఏం కాదు. ఎందుకు కాదు? ఉదాహరణకి నిప్పుంది. సహజంగా దానికి మండే గుణం ఉంది. కానీ అందులో కాస్త పెట్రోలో కిరోసిన్ లాంటి ఇంధనమో పోస్తే ఆ మంట ప్రజ్వలిస్తుంది. సెక్స్ కోరికలు, స్త్రీ పురుష అనుభవాలు కూడా అంతే. హారతి నిరసనగా ముఖం చిట్లించింది. ఏం కాదు అంది మేనక. ట్రాష్ అంది శిరీష. మందాకిని చిరునవ్వు నవ్వింది. మీరేమన్నా పర్వాలేదు, కానీ నేను చెప్పింది నిజం. ప్రతి మనిషిలోనూ అంతో ఇంతో అంతర్గతంగా కోరికలుంటాయి. కానీ అవి నివురుగప్పిన నిప్పులా పడి ఉంటాయి. పరిస్థితులు ప్రోత్సహిస్తే అవి ఎక్కువ అవుతాయి. ఎంత నిగ్రహం గల వ్యక్తి అయినా అదుపు తప్పి కోరికలకి బానిసవుతాడు. 3 అమ్మాయిలు ఒక్కసారే తలలు విదిలించారు. నో మందాకిని, నీ వ్యక్తిగత అభిప్రాయాల్ని హ్యూమన్ సైకాలజీగా అనలైజ్ చేసి చెప్పటం అన్యాయం. నువ్వు పైకి కనిపించవు, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తోంది నీకు సెక్స్ కోరికలు ఎక్కువ. కానీ భయం, ఆ ఆలోచన ఛాయామాత్రంగా నీ మనసులోకి వచ్చినా నువ్వు బలహీనమైపోతావు. అందుకే అలాంటి ఆకర్షణలకి దూరంగా ఉంటావు. పైగా నీలాగే అందరూ అనుకొని మమ్మల్ని హెచ్చరిస్తావు. కానీ మన మనసు మీద మనకి అదుపు ఉంటే ఎలాంటి పరిస్థితులు మనల్ని ఏమీ చెయ్యలేవు. రౌతు కొద్దీ గుర్రం హేళన చేసింది శిరీష అందుకుంటూ. నీది నత్త మనస్తత్వం. శత్రువుకి భయపడి నత్త ఎప్పుడూ గుల్లలో దాక్కుంటుంది. నువ్వు అంతే. అందుకని ఈ సందర్భంగా నీకు నత్త అని బిరుదిస్తున్నానంటూ కిలకిలా నవ్వింది.
ఆ అవమానానికి మందాకిని ముఖం రోషంతో ఎర్రబడింది. తల విదిల్చింది కోపంగా. కాదు, నా మనసు మీరనుకున్నంత బలహీనమైంది కాదు, కానీ మరీ రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైతే బహుశా నా మనసు బలహీనం కావచ్చు. నాదే కాదు, ఎవరి మనసైనా అంతే. మనం మామూలు మనుషులం, ఉప్పు కారం తినేవాళ్ళం. అందుకే నేను అటువంటి వాతావరణం నా చుట్టూ ఏర్పడకుండా జాగ్రత్త పడతాను అంది. హారతి మొండిగా అంది. కాదు కాదు, నీ సైకాలజీ పూర్తిగా తప్పు. చిన్న గాలి వీచినా గడ్డిపరక ఎగిరిపోతుంది, ప్రభంజనం వీచినా మహావృక్షం తలవంచదు. మబ్బుచాటు చందమామల మందాకిని ముఖం చిన్నబోయింది. జీరబోతున్న కంఠాన్ని సవరించుకుంటూ అంది. అంటే మీరు ముగ్గురు మహావృక్షాలు, నేను గడ్డిపరకని అనా? పక్కుమని నవ్వింది శిరీష. మేనక కల్పించుకుంటూ అంది. సరే, ఇక వాదోపవాదాలు అనవసరం. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది. ఎవరికి వాళ్ళు తమ అనుభవమే గొప్పది, తమ అభిప్రాయమే సరైంది అనుకుంటారు. అందుకే ఆ విషయం నిరూపిద్దాం. ఎలా? చెప్తాను. మీరందరూ ఒప్పుకుంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఈ విషయాన్ని నిరూపిద్దాం. అబ్బా, ఊరించక అదేమిటో చెప్పు ముందు, తొందర పెట్టింది హారతి. మనం నలుగురం యూనివర్సిటీ లెవెల్లో చదువు, అంతో ఇంతో సంస్కారం, విషయ పరిశీలన, వివేకం ఉన్నవాళ్ళం. ఏదైనా పొరపాటు జరిగినా మామూలు ఆడదాన్లా ఏడుస్తూ కూర్చోక తిరిగి దాన్ని సరిదిద్దుకునే నేర్పు కలవాళ్ళం. అవునా? అవును. అందుకే మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని ఎదుర్కోగల శక్తి ఉన్నవాళ్ళం గనక ఈ విషయాన్ని నిరూపిద్దాం. అదే ఎలా? హారతి సందేహంగా అడిగింది. చెప్తాను. మనకు చిన్నప్పటి నుంచి, అంటే మిడిల్ స్కూల్, హై స్కూల్ దగ్గర నుంచి పిక్నిక్స్ వెళ్ళటం కొత్త కాదు, అవునా? అవును. పైగా ఇంతవరకు కో ఎడ్యుకేషన్లోనే చదువుతున్నాం కాబట్టి ఆడపిల్లలు, మగపిల్లలు, టీచర్లు అంతా కలిసి ఎన్నో చోట్లకి విహారయాత్రలు చేశాం. వాళ్లతో కలిసి నైట్ హాల్ట్స్ కూడా చేశాం. కాలేజీ దాటి యూనివర్సిటీ స్థాయికి వచ్చాక చదువు కంటే ఇలాంటి అదర్ యాక్టివిటీస్ కాస్త ఎక్కువ అయ్యాయని చెప్పొచ్చు. అంటే సోషల్ సర్వీస్ క్యాంప్స్ అని, బొటానికల్ టూర్స్ అని, హెల్త్ సర్వీస్ అని, శ్రమ శక్తి దానం అని, వన మహోత్సవాలని, ఇలా ఏవేవో కార్యక్రమాలలో అబ్బాయిలతో కలిసి నిర్వహిస్తూనే ఉన్నాం, పాల్గొంటూనే ఉన్నాం. శిరీష విసుగ్గా అంది. అబ్బా, ఇప్పుడు ఆ సుత్తంతా ఎందుకు? కమ్ టు ద పాయింట్. అసలు విషయం చెప్పు. ఇంతకీ మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏమిటి? తక్కిన వాళ్ళ ఆసక్తిని గమనించి మేనక నవ్వింది. ఆ విషయమే చెప్తున్నాను. ఇదివరకట్లాగే ఇప్పుడు కూడా మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దాం. ఓ వారం రోజుల పాటు సరదాగా గడిపి వద్దాం. మనం నలుగురమునా? మేనక మనోహరంగా నవ్వింది. కాదు, మనతో పాటు నలుగురు అబ్బాయిల్ని కూడా తీసుకుని వెళ్దాం. నోరు ఆవలించింది మందాకిని. ఆమెకి ఎక్కిళ్ళు మొదలయ్యాయి. ఎందుకు? మేనక వస్తున్న నవ్వుదొంతరల్ని పెదాల చాటున అదిమింది. ప్లీజ్, ముందు నన్ను చెప్పనివ్వండి. ఆ తర్వాత మీరేమన్నా అడగదలుచుకుంటే అడగండి. సరే, చెప్పు. సంబరపడింది హారతి. మేనకకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. ఒక వారం రోజులు సరదాగా ఎవరి బాయ్ ఫ్రెండ్తో వాళ్ళు పిక్నిక్ ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్లీగా గడుపుదాం. ఇక్కడ క్యాంపస్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ కలిసిమెలిసి సరదాగా ఎలా ఉంటున్నామో అక్కడ అలాగే ఉండాలి. సైట్ సీయింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏకాంతంగా కూడా గడపొచ్చు. అప్పుడు మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మనోవికారం కలుగుతుందా? శరీరంలో కోరికలు చెలరేగుతాయా? మన మనసు అదుపు తప్పుతుందా? ఈ పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలమా, లేక వాళ్ళకి బానిసలైపోతామా అన్న విషయాలు అనుభవం మీద నేర్చుకుంటాం. ఏమంటారు అని చెప్పి సాభిప్రాయంగా చూసింది మేనక. కొద్ది నిమిషాల సేపు మిగతా ముగ్గురమ్మాయిలు మాటలు మర్చిపోయినట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందరికీ నచ్చినట్లే అనిపించింది, ఉత్సాహంగా అనిపించింది. కానీ అంతలోనే ఏదో సందేహం. పెళ్లి కాకముందే విచ్చలవిడిగా యువతీ యువకులు కలిసి తిరగటాన్ని సమాజం హర్షిస్తుందా? ఏయ్ మందాకిని, ముందు నువ్వు చెప్పు, నీకు నచ్చిందా ఈ ప్రోగ్రాం? అడిగింది మేనక. ఐడియా బాగానే ఉంది, కానీ ఎంతవరకు సక్సెస్ అవగలమన్నది ఆలోచించాల్సిన విషయం. అది తేల్చుకునేందుకేగా ఈ ప్రోగ్రాం. నీకు నచ్చిందా లేదా? నువ్వు వస్తావా రావా? ముందు అది చెప్పు. వస్తాను, రావటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు పెద్దగా చెప్పుకోదగ్గ బాయ్ ఫ్రెండ్స్ లేరే అంది మందాకిని. బాయ్ ఫ్రెండ్ కానక్కర్లేదు, పరిచయస్తుడైనా పర్వాలేదు. వాళ్ళు లేరా అంది మేనక. ఎందుకుండరు? ఉంటారు. మరింకేం, అటువంటి వాళ్లలో ఎవరైనా ఒక మంచి వ్యక్తిని మన వెంట తీసుకురా మందాకిని సందేహంగా అంది. అవుననుకో, కానీ మనం ఎంత నిబ్బరంగా ఉన్నా అవతలి మనిషి మనల్ని రెచ్చగొట్టి అల్లరి పెట్టేవాడైతే? ఆమె భయాన్ని గమనించిన మేనక తనలో తనే చిన్నగా నవ్వుకుంది. అది చెప్తున్నాను, అటువంటి వ్యవహారాల్లో మనం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన వెంట పిక్నిక్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళొద్దు.
మరి ఎవరిని తీసుకెళ్దాం అంది శిరీష. మన క్లాస్మేట్స్లో కానీ లేదు బయట ఎవరైనా బాగా తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో వ్యక్తిని కానీ మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని కానీ ఆహ్వానిద్దాం. అంతకంటే ముఖ్యం అతడు మంచి క్యారెక్టర్ కలిగిన అంటే మంచి నడవడిక కలిగిన వాడై ఉండాలి. అంటే అటు ప్రొఫెసర్స్లో కానీ ఇటు స్టూడెంట్స్లో కానీ అతడికి మంచి ఇమేజ్ ఫాలోయింగ్ ఉండాలి. పలానా అబ్బాయి మన వెంట వచ్చాడని కానీ లేదు పలానా అబ్బాయితో మనం పిక్నిక్ వెళ్ళామని కానీ ముందు ముందు ఎవరికైనా తెలిసినా వాళ్ళు తప్పుపట్టి వేలెత్తి చూపించే విధంగా ఉండకూడని వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మన మంచి కోసం నెమ్మదస్తులు నీతి నిజాయితీ కలవాళ్ళు యూనివర్సిటీలో మంచి పేరు సంపాదించుకున్న కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఆ కొంతమందిలో మనకి బాగా పరిచయస్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మనం వెంట తీసుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. అతని కులం మతం ధనవంతుడా కాదా ఈ విషయాలతో మనకు పనిలేదు. అక్కడ అతడి వ్యక్తిత్వమే మనకి ముఖ్యం అంది. ఆమె ప్రతిపాదన మిగతా ముగ్గురికి నచ్చింది. మేనక చెప్పింది కొంతవరకు నిజమే. పంచదార పొడి రూపంలో ఉన్న క్రిస్టల్స్గా ఉన్నా లేదా ద్రవ రూపంలో ఉన్న తీయగానే ఉంటుంది. ఎందుకంటే దాని సహజ గుణం అది. అలాగే కాస్త మంచితనం స్త్రీ పట్ల గౌరవం ఉన్న వ్యక్తి ఏ పరిస్థితుల్లో అయినా స్త్రీని గౌరవిస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఎంపిక చేసి అటువంటి నలుగురు మంచివాళ్ళని సెలెక్ట్ చేసుకుని మన వెంట పిక్నిక్కి ఆహ్వానిద్దాం అంది మందాకిని. కిసుక్కున నవ్వింది శిరీష. అంటే నోట్లో వేలు పెట్టిన కొరకలేని బుద్ధిమంతుడన్నమాట. మందాకిని అవును కాదు అన్నట్లు తల కదిలించింది. ఒక విధంగా అంతే. నేనెక్కడో చదివాను, స్త్రీ దీపం లాంటిది, ఎవరో వచ్చి వెలిగిస్తే గాని వెలగదట అంది. కనుక అలా వెలిగించిన వ్యక్తిని మన వెంట తీసుకుని వెళ్దాం. శ్రీరాముడు సకల గుణాభిరాముడు. అటువంటి వ్యక్తి ఏ పరిస్థితుల్లోనూ తప్పు చేయడు. వనిత తనంతట వలచి వచ్చినా కూడా తొందరపడడు. మరీ అంత కాకపోయినా అంతలో కొంతైనా వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని సెలెక్ట్ చేసుకుందాం అంది మేనక. అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉంటారంటావా? ఎందుకంటే అది పురాణ కాలం కాదు మరి అంది మందాకిని ఏదో ఆలోచిస్తున్నట్లు వేలితో పెదాల మీద చిన్నగా కొట్టుకుంటూ. ఎందుకుండరు? ఏ కాలంలో అయినా మంచి చెడు రెండూ ఉన్నాయి. మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళంతా మంచివాళ్ళు అనుకోవడం పొరపాటు. ఆడవాళ్లలో చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు, మగవాళ్లలో చాలా మంచివాళ్ళు ఉన్నారు. ఆ బ్యాలెన్సింగ్ ఉండబట్టే సృష్టి ఇంకా మంచి వ్యవస్థగా కొనసాగుతోంది అంది శిరీష ఒప్పుకుంటున్నట్లు. అవును, అందుకే చెప్తున్నాను. నా మటుకు నాకు నా పరిచయస్తుల్లో మంచి బుద్ధిమంతులైన అబ్బాయిలు, డిగ్నిఫైడ్గా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు అంది మేనక. హారతి ముఖం చిట్లించి విసుగ్గా చేతులు తిప్పింది. ఓయబ్బో, ఆ పాటి బుద్ధిమంతులైన స్నేహితులు నాకు ఉన్నారు. కానీ అలాంటి చలిమిడి ముద్దల్ని బుద్ధుల్ని తీసుకెళ్తే ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? అటువంటి రకాలతో పిక్నిక్ కాదు వెళ్ళాల్సింది. ఓ కమండలం రాగి చెంబు పుచ్చుకొని ఏ కాశీయో రామేశ్వరమో వెళ్తే సరిపోతుంది అంది అక్కసుగా. మందాకిని కళ్ళు పెద్దవి చేస్తున్నట్లు చూసి మందలిస్తున్నట్లు. మనం వెళ్తున్నది ఎంటర్టైన్మెంట్ కోసం కానీ అవతలవాడి మనస్తత్వాన్ని పరీక్షించడం కోసం కాదు. మనల్ని మనం తెలుసుకోవడం కోసం, మన మనసుల గురించి తెలుసుకోవడం కోసం, మన నిగ్రహాన్ని పరీక్షించుకోవడం కోసం అంది మృదువుగా. అవును, ఈ పిక్నిక్ థ్రిల్ కోసం ఎంతమాత్రం కాదు. ఆ విషయం మనలో ఎవ్వరూ మర్చిపోకూడదు. పరిస్థితులు మనిషిని రెచ్చగొడతాయా, మనిషి పరిస్థితుల్ని రెచ్చగొడతాడా అన్న విషయం అనుభవం మీద తెలుసుకోవటం కోసం అంది శిరీష. అవును, కాబట్టి మంచి విద్య వివేకాలతో పాటు చక్కని నడవడిక వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిల్ని ఎంపిక చేసుకుని మన వెంట తీసుకువెళ్దాం. అప్పుడే మన ఆలోచనలకి ఈ చర్చలకి ఒక ప్రయోజనం ఉంటుంది అంది శిరీషని సమర్థిస్తున్నట్లు మందాకిని. మేనక ముఖం సంతోషంతో విప్పారింది. ఏం అయితే మరి ఇంతకీ నేను చెప్పింది మీకందరికీ నచ్చిందా? ఈ ప్రోగ్రాం మీకు ఇష్టమేనా అంది ఉత్సాహంగా. ఓ, నాకైతే ఇష్టమే. హారతి ఆనందంగా ఒప్పేసుకుంది. నాకు ఇష్టమే. అందులో అసలు ఇష్టపడకపోవడానికి ఏముంది అంది శిరీష. కానీ మందాకిని ఏం మాట్లాడలేదు. అది గమనించిన మేనక, ఏ మందాకిని మాట్లాడవు, ముందు నీ విషయం చెప్పు అంది. ఇక మందాకినికి తప్పలేదు. ఎందుకో ఆ అమ్మాయికి ఆ ప్రోగ్రాం అంతగా రుచించలేదు. కానీ ఆ మాట అంటే తనకి బలహీనతలున్నాయని ఆక్షేపిస్తారు వాళ్ళు. పోనీ అలాగని వెంటనే ఒప్పుకునేందుకు ఆమె మనసు అంగీకరించడం లేదు. ఎటూ తోచని స్థితిలో కొంచెంసేపు సందిగ్ధంగా ఉండిపోయింది. అప్పుడు మేనక, నీ సంగతి చెప్పు అని రెట్టించింది. మందాకిని అలవోకగా కన్రెప్పులు మూసి 2 నిమిషాల సేపు ఆలోచించుకుని చెప్పింది. నాకు ఇష్టమే కానీ అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. ఇంకా కానీ లేదు గీనీ లేదు. ఇష్టమైనప్పుడు నువ్వు కూడా
నీ వెంట నీ బాయ్ ఫ్రెండ్ని కంపెనీగా తెచ్చుకోవాలి అంది హారతి రెచ్చగొడుతున్నట్లు. మందాకిని మృదువుగా నవ్వింది. సరే అలాగే, కానీ మనం ఇంకో ముఖ్య విషయం కూడా ఆలోచించాలి. మేనక కనుబొమ్మలు ముడిపడ్డాయి. దేని గురించి? మనం అబ్బాయిలతో జతగా ఎక్కడికైనా దూరంగా పిక్నిక్ వెళ్దామనుకున్నాం. వాళ్లతో కాస్త ఏకాంతంగా కూడా గడపాలి అనుకుంటున్నాం. కానీ అక్కడ మనలో ఎవరికైనా ఏదైనా జరగకూడదని జరిగింది అనుకోండి, ఆ విషయం కూడా మనం ఆలోచించాలి కదా. ఆ తర్వాత బాధపడే కంటే ముందే ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఎందుకంటే ముందు కీడెంచి ఆ తర్వాత మేలెంచమని మన పెద్దవాళ్ళు చెప్తారు అంది దూరాలోచనతో మందాకిని. హారతి బల్లగుద్ది చెప్పినట్లు ఖచ్చితంగా అంది. నో, అసలు వ్యవహారం అంత దూరం వెళ్ళదు. ఆ ఆత్మబలం మా ముగ్గురికి ఉండబట్టే ఈ ప్రోగ్రాం వేశాం. కానీ మరి నీ విషయం మాకు తెలియదు. చివరి మాటలు అదోలా సాగదీసింది. అవును, అలాంటి అవాంఛనీయ సంఘటన అంటూ ఏదన్నా జరిగితే నీకే జరగాలి. ఎందుకంటే పాపం నీ మీద నీకు నమ్మకం లేని బేలవి కదా. శిరీష పక్కుమని నవ్వింది. ఆ విసురు అర్థమైన మందాకిని, సరే పోనీ అలాగే అనుకోండి. ఒకవేళ నా విషయంలోనే ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది అనుకోండి. లేదు, ఇలా పరాయి మగవాడితో ఒక వారం 10 రోజుల పాటు గడిపానన్న విషయం బయటికి పొక్కి నా మీద దుష్ప్రచారం అయ్యి నా క్యారెక్టర్ గురించి పుకారు వచ్చిందనుకోండి. అప్పుడు నా పరిస్థితి ఏమిటో అంది. ఆ పాటి ఊహకే ఆమె శరీరం కంపించింది. ఆమె కంఠంలో కొద్దిగా వణుకు బయలుదేరింది. మేనక ఒప్పుకుంటున్నట్లు నిజమే. మందాకిని చెప్పిన పాయింట్ కూడా ఆలోచించదగ్గదే. ఎందుకంటే యుక్త వయస్కులైన యువతీ యువకులు కలిసి తిరగడాన్ని హర్షించే పాటికి మన సమాజం ఇంకా ఎదగలేదు. ఒక మగవాడికి ఆడదానికి మధ్య ఏదో సంబంధం తప్ప మంచి స్నేహం ఉంటుంది అనుకునే మనస్తత్వం మనలో చాలామందికి తక్కువ. అన్నా చెల్లెళ్ళను కూడా అనుమానించే నీచమైన బుద్ధి మనలో చాలామందికి ఉంది. కాబట్టి మనం ఆ విషయం గురించి కూడా ఆలోచించడం మంచిది అంది శిరీష అందుకుంటూ. అందుకనే కదా మనం వెంట అన్ని విధాలా మంచివాడిని తీసుకుని వెళ్ళాలనుకున్నది. ఎందుకంటే ఒక మంచివాడు ఎప్పుడూ పరాయి ఆడపిల్ల విషయంలో అతిగా చొరవ తీసుకోవాలనిపించిన పరిస్థితులు ఏ విపరీత పరిణామాలకు దారితీస్తాయో అని జంకుతాడు. ఒక పరాయి ఆడపిల్ల గురించి పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడానికి వెనుకాడతాడు. పైగా పలానా అమ్మాయితో నాకు చాలా దగ్గర సంబంధం ఉందని డబ్బా కొట్టగానే మీన్ మెంటాలిటీ కలిగి ఉండడు. కాబట్టి మనం భయపడాల్సిన పనిలేదు అంది నిబ్బరంగా. ఒక అమ్మాయితో ఏ పరిచయం లేకుండానే చాలా ఉంది అని నిర్లజ్జగా చెప్పుకునే మగవాళ్ల సంఖ్య ఎక్కువ ఈ రోజుల్లో. అలాంటిది అంతో ఇంతో పరిచయం ఉన్నప్పుడు ఒక మగవాడు ఏమీ చెప్పుకోకుండా ఉంటాడా అంది మందాకిని. హారతి తల తిప్పింది. మంచివాడు తప్పకుండా ఏమీ చేయకుండా ఉంటాడు. అందుకే వాడు మంచివాడయ్యాడు అంది మంచి అన్న చోట ఒత్తి పలుకుతూ. కానీ మందాకిని ముఖంలో ప్రసన్నత చోటు చేసుకోలేదు. ప్రపంచంలో మంచివాడు చెడ్డవాడు అంటూ ఉండరు. తక్కువ మంచి ఉన్నవాడిని చెడ్డవాడని, ఎక్కువ మంచి ఉన్నవాడని మంచివాడని అంటున్నాం. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అవి వెలికొస్తుంటాయి. పాలు తెల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. అది వాటి సహజ గుణం. కానీ ఒక్కోసారి ఏ విషపు చినుకో ఉప్పుగల్లో అందులో పడితే పాల రూపం రుచి మారి వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి. అది పాల తప్పు కాకపోవచ్చు, పరిస్థితుల ప్రభావమే కావచ్చు. తమ జీవితాల్లోనూ అలా జరగొచ్చు. ఆ విషయం వీళ్ళెందుకు అర్థం చేసుకోరు? అలా అనుకుని అవే మాటల్ని బయటకు చెప్పింది మందాకిని. ఇక ఆపు నీ మెట్ట వేదాంతం. ఇంతకీ ఏమిటి నీ బాధ? అబ్బాయిలతో కలిసి వెళ్తే అక్కడ జరగకూడదు ఏదో జరుగుతుందనా అడిగింది హారతి. అవును అంది మందాకిని. సరే, ఒకవేళ మనలో ఎవరికైనా విధి వక్రించి అలాంటి అనుభవం ఎదురైతే జరిగిన తప్పుని సరిదిద్దుకుందాం అంది మేనక. ఎలా? అర్థం కాలేదు శిరీషకి. ఎలా ఏముంది, అతన్నే పెళ్లి చేసుకుందాం. అందుకే ఆ అర్హత కూడా ఉన్నవాడినే, అంటే అన్ని విధాలా మంచివాడిని, యోగ్యుణ్ణి మనం వెంట తీసుకువెళ్దాం అంటున్నాను. ఆ వ్యక్తికి డబ్బు లేకపోయినా పర్వాలేదు, మన మతస్థుడు కులస్థుడు కాకపోయినా పర్వాలేదు, ఉత్తముడైతే చాలు. మందాకిని ఏమంటావు అడిగింది మేనక. మందాకిని సంకోచిస్తూనే తల ఊపింది. నిజమే, కొంతవరకు నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. కానీ అవతలి వ్యక్తి మనతో పెళ్లికి ఇష్టపడకపోతే? ఆమె నోటి వాక్యం పూర్తి కానేలేదు. గయ్యి మంది హారతి. నీ యక్ష ప్రశ్నలు, ధర్మ సందేహాలు పాడుగాను ఇందాకటి నుంచి చంపేస్తున్నావు కదే. విషయం తెగనీయకుండా పిరికి సన్నాసి అంటూ కేకలేసింది. అయినా ఎందుకు ఒప్పుకోడే? మంచివాడిని అన్న నమ్మకంతో వెంట పెట్టుకుని వెళ్ళిన ఆడపిల్లని కోరి అనుభవించినందుకు చచ్చినట్లు పెళ్లి కొప్పుకుంటాడు. నిజానికి ఆ అమ్మాయి పట్ల అంత ఇష్టం కోరిక లేనప్పుడు రెచ్చగొట్టడు. తన జాగ్రత్తలో తనుంటాడు.
ఆడపిల్లతో వ్యవహారం ఎటొచ్చి ఎటుపోతుందో అని భయపడతాడు అంది ఆవేశంగా మేనక. శిరీష అందుకుంటూ, ఆ మాట నిజమే. ఒకవేళ అంత యోగ్యుడు బుద్ధిమంతుడు కూడా మాలో ఎవరినైనా రెచ్చగొట్టినా మా మీద మాకే ముఖ్యంగా. నా మటుకు నాకు కావలసినంత కంట్రోల్ ఉంది. ఏ పరిస్థితుల్లోనూ నా సెల్ఫ్ డిఫెన్స్ నాకు తెలుసు అంది. ఒకసారి యా హూ అంటూ తమాషాగా కాళ్ళు చేతులు విదిలిస్తూ. శిరీషకి కరాటే వచ్చు. బ్లాక్ బెల్ట్ సంపాదించాలనుకుని చాలా రోజులు క్లాసెస్కి వెళ్ళింది. కొంతకాలం తర్వాత వీలు కుదరక మధ్యలోనే మానుకుంది. అయినా ఆమెకు ఆ విద్యలో ప్రవేశం ఉండబట్టి భయం అంటే తెలియనట్లు కనిపిస్తుంది. హారతి మందాకిని కేసు చూస్తూ ఎగతాళి చేస్తున్నట్లు నవ్వింది. అయినా చేసుకోను అనటానికి మనకేం తక్కువే? అందం లేదా, చదువు లేదా, డబ్బు లేదా? మన తల్లిదండ్రులకు పదవి హోదా లేవా? సంఘంలో పరువు ప్రతిష్టలు లేవా? ఈనాడు సమాజంలో మనిషి ఏం కావాలని ఆరాటపడి పోటీ పెట్టుకున్నట్లు పరుగులు పెడుతున్నాడో, వేటి కోసం అరులు చేస్తున్నాడో అవన్నీ మనకి పుష్కలంగా ఉన్నాయి. ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిలం మనం అసలు ఒక మగవాడిని కంపెనీగా పిలవడమే వాళ్ళకి గొప్ప విషయం. దేవత వరమిస్తానంటే కాదనే భక్తుడు ఉంటాడట. పిచ్చిదానా, అసలు ఆడపిల్ల కనిపిస్తేనే ఐసైపోతాడు మగవాడు అంది. ఆమె గొంతు నిండా కావలసినంత గర్వం, అహంకారంతో అంతో ఇంతో నిజం కూడా లేకపోలేదు. శిరీష మందాకిని కేసు చూస్తూ, ఏయ్ మందాకిని, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగమని మనం పిక్నిక్లో ఏదైనా తొందరపడి శృతి మించి ప్రవర్తిస్తే కదా పెళ్ళి గిళ్ళి అన్నది ఆ తర్వాతి మాట. అయినా మా వాదం ప్రకారం శృతి తప్పం. అసలు నీకు అటువంటి పరిస్థితే రాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు చాలా నిజాయితీ పరురాలివి అని నీ అంత ఆత్మస్థైర్యం నిబ్బరం లేనివాళ్ళమని కదా నీ అభిప్రాయం. కాబట్టి ఈ పిక్నిక్ వల్ల చెడు అంటూ ఏదన్నా జరిగితే మాకే. ఇక నీకెందుకు చెప్పు అంత కంగారు అంది. ఆమె మాటల నిండా అతిశయం. దానికి మందాకిని, అటువంటి పరిస్థితి మీకే వస్తుందని నాకు రాదని నేను అనడం లేదు. మనలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే ఆ తరువాత మాట ఏమిటి అని అడుగుతున్నాను అంది. తర్వాత సంగతి ఏదైనా మాకే ఏదో జరిగిపోతుందని కదా నీ అభిప్రాయం. నా అభిప్రాయం కాదు ముఖ్యం, ఎవరి అభిప్రాయం ఎలాంటిదైనా మనమేమిటో మనకు తెలిస్తే చాలు. తెలుసు ముక్తకంఠంతో ముగ్గురు ఒకసారి కూడబలుక్కున్నట్లన్నారు. అయితే ఇంకేం, మీ ఇష్టం అంది మందాకిని. ఒక్కసారి మెరుపు మెరిసినట్లు మేనక, హారతి, శిరీషల ముఖాల్లోకి ఒక ఆనంద బీచిక ఉప్పొంగి మాయమైంది. అంతా మళ్ళీ ఇంకోసారి తర్జన భర్జన పడి రకరకాలుగా మంచి చెడు చర్చించుకుని చివరిగా ఒక నిర్ణయానికి వచ్చారు. తమకి బాగా పరిచయం, నమ్మకం ఉన్న నలుగురు మంచి అబ్బాయిలతో కలిసి దూరంగా ఏదైనా ఒక చక్కటి ప్రదేశానికి పిక్నిక్కి వెళ్ళి ఒక వారం రోజులు సరదాగా గడిపి రావాలని నిర్ణయించుకున్నారు. మందాకిని కూడా ఒప్పుకుంది. మరి మనకి రేపటి నుంచి హాలిడేస్ ఇస్తున్నారని, ఈ వారంలో బయలుదేరొస్తున్నామని ఇళ్లకు ఉత్తరాలు రాశాం కదే అంది శిరీష. అరే అవును కదూ అంది అప్పుడే ఆ విషయం జ్ఞాపకం వచ్చినట్లు మందాకిని. వృద్ధుడైన తండ్రి ఆమె కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. రాత్రైనా పగలైనా కూతురు వస్తుందంటే ఓపికతో పనిగట్టుకుని స్టేషన్కి వస్తాడు. మందాకిని ఇంటికి అటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ రెండూ దూరమే. ఎందుకు నాన్న అనవసరంగా నా కోసం శ్రమపడి రావడం? ఇంత దూరం జాగ్రత్తగా వచ్చిన దాన్ని ఇంటి దాకా రాలేనా అంటుంది మందాకిని. పర్వాలేదులే తల్లి, నా చిట్టి తల్లి కోసం ఆ మాత్రం శ్రమపడలేనా అంటాడు ఆనందంతో కళ్ళ నిండుగా కూతుర్ని చూసుకుంటూ. మేనక, మా నాన్న నా గురించి పట్టించుకోవడానికో, ఆయనకి కన్నబిడ్డల కంటే డబ్బు వ్యాపారాలే ముఖ్యం. కానీ వస్తున్నానని ఉత్తరం రాశాను కదా అంది సంశయంగా. మీరే అన్న మాట ఏమిటి? మేం కూడా ఇళ్లకు ఉత్తరాలు రాశాం. మా నాన్న అమ్మ అంటే దూరంగా ఉన్నారు, కానీ మా ఆంటీ నా కోసం ఎదురు చూస్తుంది. ప్రత్యేకంగా బండి కట్టించి స్టేషన్కి పంపిస్తుంది అంది. అందుకు నేను ఉపాయం చెప్తాను. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంది శిరీష కుడి చేతిని అభయముద్రలా చూపిస్తూ. ఏమిటి? ముగ్గురు ఆత్రంగా చూశారు ఏం చెప్తుందో అని. రేపు మళ్ళీ మనమందరం ఊళ్ళకి ఉత్తరాలు రాద్దాం, లేదు టెలిగ్రామ్లు ఇద్దాం. అది కాదనుకుంటే లైట్నింగ్ కాల్స్ బుక్ చేసి రావడం లేదని చెప్దాం. అప్పుడు వాళ్ళు ఎదురు చూడరు, కంగారు అసలే పడరు. బాగానే ఉంది, కానీ ఎందుకు రావడం లేదని అడిగితే అనుకోకుండా ఒక సోషల్ వర్క్ ప్రోగ్రాం వచ్చిందని, అందుకు స్టూడెంట్స్ తప్పనిసరిగా పాల్గొనాలని, కాబట్టి పై వారంలో వస్తున్నామని కన్విన్స్ చేస్తూ చెప్దాం అంది మేనక. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్ అన్నట్లు కళ్ళు తిప్పుతూ. ఫెంటాస్టిక్ మెచ్చుకుంది హారతి. వెరీ బ్రిలియంట్ ఐడియా ప్రశంసించింది శిరీష. బాగానే ఉంది అంది మందాకిని. సో వాట్ నెక్స్ట్? ఏముంది,
మన నలుగురికి ఆమోదయోగ్యమైన నలుగురు మంచి అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుని పిక్నిక్ ఆహ్వానించడమే చెప్పింది మేనక. గ్రేట్! కేక పెట్టింది హారతి. ఆమె మెత్తని గొంతుకలోంచి ఆనందం తన్నుకొనొస్తోంది. ఆమె హృదయంలోంచి కోకిల గానం పంచరంగుల కలలు కంటున్నట్లు, ఆ కలలో అందమైన ప్రకృతిని చూస్తున్నట్లు ఆమె కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు. హారతికి చదువు కంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. అబ్బాయిలంటే క్రేజ్. అందుకే అందరికంటే ఆ అమ్మాయి హుషారుగా ఉంది. ఇంతకీ ఎక్కడికి పోదాం? సాగర్ పోదామా, లేక యాదగిరిగుట్ట పోదామా? తిరుపతి పోయి నున్నగా గుళ్ళు కొట్టించుకుందాం. నోర్మొయ్, ఎంత గొప్ప టేస్టే తల్లి, కసురుకుంది హారతి. మందాకిని చిన్నగా నవ్వుతూ అంది. దగ్గర ప్రాంతాలకి, చుట్టుపక్కల ప్రదేశాలకి వద్దు. తెలుసున్న వాళ్ళు ఎవరైనా కనిపించే అవకాశాలు ఎక్కువ. పైగా అసలే కాలేజీలకి సెలవులు. మనకి ఫ్రీగా ఉండేలా ఎటైనా దూర ప్రాంతానికి వెళ్దాం అంది. అబ్బా, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పాదరసంలా బాగా పనిచేస్తుందే, మెచ్చుకుంది శిరీష. అవును, మందాకిని పాయింట్ సరైందే. పోనీ ఊటీ వెళ్దామా? మంచి ప్లేస్, చల్లగా హాయిగా ఉంటుంది. మరీ అంత దూరం కాదు, అలాగని చాలా దగ్గర కాదు. పైగా చలికాలం గనక సాధారణంగా ఇలాంటి టైంలో ఎవ్వరూ ఎక్కువగా రారు. బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్ అంది మేనక. కానీ వాతావరణం టెంప్ట్ చేస్తుంది. అది హనీమూన్ స్పాట్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తూ ఉంటారు అంది మందాకిని ఎందుకో వెనకాడుతున్నట్లు భయంగా. ఆ విషయం వదిలిపెట్టమన్నాం కదా, కసురుకుంది శిరీష. ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి నాకు దిగుల్లేదు. వాతావరణం ఎంత చలిగా గిలిగింతలు పెడుతున్నా నేనంత తొందరగా టెంప్ట్ కాను. నా మీద ఎంత మోజున్నా కుర్రాళ్ళు నన్ను తాకటానికే జంకుతారు అంది. అవును, నీ గద్దరతనం, నోటి దురుస్తనం చూసి ఎంతటి వాడిని పెడేలుమని లెంపకాయ కొట్టడానికి కూడా వెనుకాడని జగజ్జెట్టివి కదా, వెక్కిరించింది హారతి. కథ కొనసాగుతుంది.